ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబు తన వైఖరేంటో చెప్పాలి అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ తొలగిస్తామంటోంది. ముస్లిం రిజర్వేషన్ల తొలగింపుని చంద్రబాబు సమర్థించినట్టేనా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై టీడీపీ స్టాండ్ బయట పెట్టాలంటున్నారు సజ్జల. ముస్లింలకు వైసీపీ ఎప్పుడు అండగానే ఉంటుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ డిఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారు అన్నారాయన. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో వైసీపీ వైఖరిని మెచ్చుకుంటూ తనను కలిసిన మత పెద్దలకు పార్టీ తరపున పలు హామీలిచ్చారు సజ్జల. రాజ్యసభ సీటుని ముస్లింలకు కేటాయిస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ తొలగిస్తామంటుంటే కూటమి నేతలు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి స్పందించాలన్నారు సజ్జల. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళ పాలసీలో అది భాగమైనప్పుడు, అందులోనూ గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 14లో పొత్తు పెట్టుకున్నప్పుడు సపరేట్గా ఉండి, ఇప్పుడైతే కూటమిలో పార్ట్ అంటే మాది ఎన్డీఏ కూటమిని చంద్రబాబు నాయుడు గారే తనే చెప్తున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తెలుగుదేశం అనట్లేదు, మా తెలుగుదేశం కూటమిలో పార్ట్ కాబట్టి ఇక్కడ వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అని ఆయనే అంటున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు అంటున్నప్పుడు, ఖచ్చితంగా కూటమిలో ఇక్కడ కాకపోయినా జాతీయ స్థాయిలో ప్రధానంగా ఉండి జాతీయ పార్టీ అయిన బీజేపీ విధానం అదైనప్పుడు చంద్రబాబు నాయుడు దాని నుంచి నా వరకు నేను ఇక్కడ అది జరగనివ్వని ఎట్లా చెప్తాడు, అది అర్థం కావట్లేదు. ఆ మేరకు వాళ్ళ బీజేపీ నుంచి క్లారిఫికేషన్ ఇంతవరకు రాలేదు. లేదా ఈయన అదేనా ఇప్పించాలని ఆల్రెడీ డిమాండ్ చేశాం, మళ్ళీ చేస్తున్నాం. అది మైనారిటీ సోదరులు కూడా అందరూ డిమాండ్ చేయాలి. అయ్యా మీ వైఖరి ఏంటి అని బీజేపీని, ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలు చెప్పాలి, బీజేపీ నాయకులు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ అది చెప్పించాలి. అది చెప్పకుండా దాన్ని చాప కిందకి తోసేసి ఏం తెలియనట్టు ఇదిగా ఉండడానికైతే వీలేదు.